హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, జమ్మూ కాశ్మీర్లో పోలీస్ స్టేషన్లోనే బ్లాస్ట్ జరిగింది సార్. దాదాపు 8 మంది పోలీసులు చనిపోయినట్టుగా, 27 మంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. సో మరి దీనికి బ్లాస్ట్కి ఉగ్రవాదులకు ఏమన్నా సంబంధం ఉందా? అసలు ఈ బ్లాస్ట్ ఏ విధంగా జరిగింది అంటే రీసెంట్గా ఢిల్లీలో చూసాము, మళ్ళీ ఉగ్రకుట్న ఏమన్నా ఈ బ్లాస్ట్లో వెనకాల ఉందా సార్? దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు వచ్చింది? మొన్న ఢిల్లీ బ్లాస్ట్ల తర్వాత మళ్ళీ కాశ్మీర్ శ్రీనగర్ నగరంలో ఒక పోలీస్ స్టేషన్లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. నౌగం పోలీస్ స్టేషన్, అది శ్రీనగర్ సౌత్లో అవుట్స్కట్స్లో ఉంటుంది. సో ఈ పోలీస్ స్టేషన్లో ఫ్రైడే నైట్ అరౌండ్ 9:30కి అమ్మోనియం నిల్వలు తీసుకొచ్చారు. అంటే మనకు తెలుసు, ఫరీదాబాద్లో డాక్టర్లను అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర 2900 కేజీల పేల్డ్ పదార్థాలు దొరికింది. అందులో 360 కేజీల అమ్మోనియం నైట్రేట్ దొరికింది. ఇది అమ్మోనియం నైట్రేట్ గురించి నేను డీటెయిల్గా తర్వాత చెప్తాను. సో ఇది అక్కడ నౌగం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ నౌగం పోలీస్ స్టేషన్ అనేది సౌత్ శ్రీనగర్లో టెర్రరిస్ట్ యాక్టివిటీలని అరికట్టడంలో చురుగ్గా పనిచేస్తుంది. అసలు ఈ టెర్రరిస్టు నెట్వర్క్ని, అంటే వైట్ కాలర్ టెర్రరిస్టు నెట్వర్క్ని బ్రేక్ చేసిందే ఈ పోలీస్ స్టేషన్. ఇది ఎలా చేసిందంటే, అక్టోబర్ 19న ఈ నౌగం అండ్ బన్పోరా అనే ఒక 2 ఏరియాల్లో జైష్ ఇ మహమ్మద్కి సంబంధించిన పోస్టల్ని వేశారు ఎవరో. సో ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు సీసీటీవీలు అన్నీ పరిశీలించి ఎవరు వేశారు ఏంటనేది ఐడెంటిఫై చేసి లో లెవెల్ ఆపరేటివ్స్గా ఉంటున్న టెర్రరిస్టులకి లో లెవెల్ ఆపరేటివ్స్గా ఉంటున్న ముగ్గురిని, ఆరిఫ్ అని, యాషర్ ఉల్ అస్రాఫ్ అని, మక్బుల్ అహ్మద్ దర్ అని ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురిని ఇంట్రాగేట్ చేస్తే ఇమాం మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ అనే ఒక పేరు చెప్పారు. అంటే ఆయన ఒక మౌల్వీ, క్లెరిక్ అంటారు. ఆయన చెప్తే మేము ఈ పోస్టులు వేసామని ఆయన్ని, ఆ మౌల్వీని పట్టుకున్నారు. మౌల్వీని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఫరీదాబాద్లో ఒక డాక్టర్ల బృందము ఆపరేట్ చేస్తుంది అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషను ఈ మౌల్వీ ఇచ్చాడు. దాంతో ఫరీదాబాద్ మీద అటాక్ చేసి డాక్టర్ అబ్దుల్ అహ్మద్ రాతర్ని, అదీల్ అహ్మద్ రాతర్ని, ముజమ్మిల్ షకీల్ని, డాక్టర్ షహీన్ షహీద్ లేడీ డాక్టరు, తర్వాత ఉమర్ నబీ, అతనే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో ఆత్మాహుతి దాడి చనిపోయాడు. అట్లాగే ముజఫర్ రాథోర్, ఈ 5 మందిని అరెస్ట్ చేశారు. సో వీళ్ళ దగ్గర 2900 కేజీలు దొరికింది. అందులో 360 కేజీలు అమ్మోనియం నైట్రేట్. ఇదంతా తీసుకెళ్ళి ఈ పోలీస్ స్టేషన్లో, నౌగం పోలీస్ స్టేషన్లో పెట్టారు. సో ఫ్రైడే నైట్ ఒక ఎఫ్ఎస్ఎల్ బృందము, కొంతమంది రెవెన్యూ అధికారులు, కొంతమంది పై అధికారులు అక్కడికి వెళ్ళి శాంపుల్స్ని పరీక్షించడానికి, శాంపుల్స్ని టెస్ట్ చేయడానికి రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ టీము అక్కడ పరీక్షిస్తుంది. సడన్గా అది పేలింది. పేలి పెద్ద ఎత్తున స్టేషన్ అంతా కూడా పేలిపోయింది. చుట్టుపక్కల ఉన్న ఇండ్ల కిటికీలు, తలుపులంతా కూడా బద్దలైపోయినాయి. ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టుగా అదిరిపోయింది చుట్టూ అంతా. సో ఈ పేలుల్లో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 7 మంది ఎఫ్ఎస్ఎల్ఓలు, ఒక రెవెన్యూ అధికారి, ఇంకొక పై ఆఫీసరు, మొత్తం 7 మంది చనిపోయారు. 27 మందికి గాయాలైనాయి. అందులో 5 మంది పరిస్థితి సీరియస్గా ఉంది, క్రిటికల్గా ఉంది. వీళ్ళందరినీ దగ్గరగా ఉండే ఆర్మీ హాస్పిటల్, 92 బేస్ హాస్పిటల్ అంటారు, ఈ 92 బేస్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అట్లాగే అక్కడ స్కిమ్స్ అని ఉంది, షహర్-ఇ కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అక్కడ ట్రామటిక్ వార్డు ఉంటుంది, అక్కడికి కొంతమందిని తీసుకెళ్లారు. అంటే కొంతమంది ప్రాణాలతో ఉన్నారు కానీ వాళ్ళకి మైండ్ పనిచేయలేదు, షాక్కి గురయ్యి, ఒక ట్రామా అంటారు, ట్రామాకి గురయ్యారు. వాళ్ళందరినీ కూడా అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం, మెడికేషన్ చేయడం చేస్తున్నారు. సో ఇది ఇప్పుడు సంచలనంగా మారింది దేశంలోనే. ఎందుకు ఈ స్థాయిలో ఇంత పెద్ద ప్రమాదం ఒక పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుందని. సో దీనికి కారణాలు ఏంటి అని చెప్పుకునే ముందు అసలు అమ్మోనియం నైట్రేట్ అంటే ఏంటి? అమ్మోనియం నైట్రేట్ అనేది NH4NO3 అంటారు దాన్ని సైంటిఫిక్ ఫార్ములా. ఇది వైట్గా ఉంటుంది, క్రిస్టల్
క్రిస్టలైన్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది బేసిక్గా ఏంటంటే దీంట్లో నైట్రోజన్ 34% ఉంటారు. ఇది ఫెర్టిలైజర్ మేకింగ్లో వాడతారు, అట్లాగే ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్ వాడతారు. మనకి మైన్స్ రాళ్ళు పెద్ద పెద్ద పీల్చేటప్పుడు కూడా ఈ అమ్మోనియం నైట్రేట్ వాడతారు. అయితే ఇది టెర్రరిస్టులు ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు. 2019లో పుల్వామా అటాక్లో కూడా అమ్మోనియం నైట్రేట్ని యూజ్ చేశారు, అప్పుడు కూడా పట్టుకున్నారు. కాకపోతే ఈ అమ్మోనియం నైట్రేట్ అనేది డేంజరస్, దీన్ని బ్యాన్ చేశారు. ఇది అత్యంత పెద్ద ప్రమాదం 2020లో లెబనాన్లో బీరూట్ పోర్ట్లో జరిగింది. దాదాపు 2750 టన్నులు అమ్మోనియం నైట్రేట్ అక్కడ పేలిపోయి 218 మంది చనిపోయారు. దాదాపు 3 లక్షల మంది అక్కడ నిర్వాసులయ్యారు. ఆ స్థాయి ప్రమాదం, ప్రపంచవ్యాప్తంగా అది సంచలనం సృష్టించిన అమ్మోనియం నైట్రేట్ ప్రమాదం. అట్లాగే 95లో, అంతకుముందు 95లో అమెరికాలో ఒక్లమా సిటీలో కూడా పెద్ద ప్రమాదం జరిగింది. దాని తర్వాత ఇంటర్నేషనల్గా ఐక్యరాజ్య సమితి కానీ, అమెరికా కానీ, యూరోపియన్ యూనియన్ కానీ దీని మీద స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి, దాంతోపాటు ఇండియాలో కూడా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఇండియాలో ఏంటంటే మనకి ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ 1884లో ఉంటుంది. దాని తర్వాత మన వాళ్ళు అమ్మోనియం నైట్రేట్ రూల్స్ అని 2012లో ఒక రూల్స్ని ఫామ్ చేశారు. ఆ రూల్స్ ప్రకారం అమ్మోనియం నైట్రేట్ ఎవరు వాడాలన్నా ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజన్లో కానీ లేకపోతే మైన్స్లో కానీ వాడాలంటే పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అని పెసో అంటారు. ఈ పెసో దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఇండస్ట్రియల్ లైసెన్స్ ఉండాలి. ఇవి లేనప్పుడు అది తీసుకోకూడదు. రెండోది దీనికి సేఫ్టీ ప్రోటోకాల్ అంటారు. అమ్మోనియం నైట్రేటు దొరికినప్పుడు కూడా ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే వీళ్ళు సేఫ్టీ ప్రోటోకాల్ పోలీసులు ఫాలో అయినట్టుగా లేదు. ఎందుకంటే ఒక జనసమ్మర్దం ఉన్న చోట ఇది పెట్టకూడదు. మామూలుగా ఇది పెట్టేటప్పుడు ఏంటంటే డెడికేటెడ్ ఎక్స్ప్లోజివ్ డిపో అంటారు. అటువంటి ఒక డెడికేటెడ్ ఎక్స్ప్లోజివ్ డిపో ఊరి చివర కానీ ఈ జనసమ్మర్దం లేని చోట పెట్టాలి. కానీ వీళ్ళు ఇది జనసమ్మర్దం ఫుల్గా ఉన్న చోట పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది నెంబర్ 1 రాంగ్. రెండోది బెటర్ ట్రైనింగ్ వీళ్ళకి లేదంటున్నారు. అంటే ఫోరెన్సిక్ సైన్స్ నేర్చుకున్న వాళ్ళకి అందరికీ అమ్మోనియం నైట్రేట్ని ఎలా డీల్ చేయాలనేది బెటర్ ట్రైనింగ్ లేదనేది. మూడోది ఏంటంటే రిమోట్ శాంప్లింగ్ చేయొచ్చు, కానీ వీళ్ళు ఎందుకు రిమోట్ శాంప్లింగ్ చేయలేదనేది నెక్స్ట్ క్వశ్చన్. అట్లాగే డిజిటల్ ట్రేసబిలిటీ, అంటే అమ్మోనియం నైట్రేట్ని ట్రేస్ చేయడానికి డిజిటల్ టెక్నాలజీ ఎందుకు వాడలేదనేది, అంటే కంప్లీట్గా సేఫ్టీ ప్రోటోకాల్ ఫాలో కాలేదు. ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటున్నారు ప్రధానంగా. అంటే పోలీసుల జీవితాలతో గవర్నమెంట్ ఆడుకుంటుందని మనకి ఎక్స్లో పోస్టులు విపరీతంగా వచ్చాయి. ఆల్రెడీ పోలీసులు హై రిస్క్లో ఉంటున్నారు టెర్రరిస్టులో డీల్ చేయడంలో. కనీసం ఈ అమ్మోనియం నైట్రేట్ లాంటిదిని ఎక్కడ నిల్వ ఉంచాలి, వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం, ఎక్స్ప్లోజివ్స్తో ఎలా డీల్ చేయాలనేది నేర్పించకుండా వీళ్ళని బలి చేసింది ప్రభుత్వం అన్న విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా పనిచేసే పోలీసులు నిరంతరం రిస్క్ ఆఫ్ లైఫ్లో ఉంటారు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మామూలుగా అయితే నా అనుభవం ఏంటంటే నక్సలైట్లలో కూడా నక్సలైట్ దళాలు వెళ్తున్నప్పుడు బాంబులు కానీ ఉంటే వాళ్ళ దగ్గర, ఆ బాంబులు ఒక వ్యక్తి దగ్గరికి ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బకెట్లో తౌడు అంటారు కదా, పుట్టు, అది పోసి దాంట్లో బాంబులు పెడతారు. అది ఒక వ్యక్తి తీసుకుంటాడు. ఈ వ్యక్తి గుంపులో రాడనమాట, సపరేట్గా ముందన్న వెళ్తుంటాడు, లేకపోతే వెనకాలన్నా వస్తుంటాడు దూరంగా. ఎందుకు ఆ జాగ్రత్త తీసుకుంటారంటే ఒకవేళ పేలిందంటే అతను ఒక్కడే చనిపోతాడు, గుంపు చనిపోరు. ఈ జాగ్రత్త నక్సలైట్లు కూడా తీసుకుంటారు. ఇది మామూలు బాంబులకే. మరి ఇలాంటి మామూలు బాంబులకే అంత జాగ్రత్త తీసుకున్నప్పుడు ఇలాంటి దానికి ఒక పోలీస్ స్టేషన్లో అనేక మంది పోలీసులు ఉన్నారు. అక్కడ పోయి అమ్మోనియం నైట్రేట్ లాంటి అతి డేంజరస్ సబ్స్టాన్స్తో అక్కడ ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తుంది. ఎందుకంటే ఏ టీం అయితే అక్కడ చెక్ చేస్తుందో ఆ టీముకి హైలీ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఉండాలి. ఒకవేళ పేలినా కూడా వీళ్ళకి ఏం కానీ సేఫ్టీ ప్రోటోకాల్స్ వీళ్ళు తీసుకోలేదు. అట్లాగే అసలు అటువంటి పోలీస్ స్టేషన్లో ఇది నిల్వ ఉంచడమే ప్రాబ్లము. దీనికి సపరేట్ డెడికేటెడ్ ఎక్స్ప్లోజివ్ డిపోలో పెట్టాలి. అవి ఏమీ చేయలేదు. ఇది పోలీసుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకున్నది అన్న విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. ఏదేమైనా ఇది దురదృష్టకరమైంది. ఎందుకంటే యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీలకి గట్టిగా పనిచేసే చాలామంది ఇప్పుడు చనిపోవడం అనేది గట్టిగా అందరూ కూడా ఖండించాల్సిన విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.